సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి అంశానికి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే రావడం జరిగినాయి. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. రిజర్వేషన్ అభ్యర్థులకి 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి డిగ్రీలో 40% మార్కులతోనే మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకి 50% మార్కులు అయితే ఇచ్చారు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం గత 2024లో విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి డిగ్రీలో 40% మార్కులున్నా అనుమతించారు. అదేవిధంగా బీఎడ్ చేసేందుకు డిగ్రీలో 40% అర్హత మార్కులుగా ఉన్నాయి. బీఎడ్ చేసిన అదేవిధంగా టెట్ రాసిన తర్వాత ఇప్పుడు 45% మార్కుల నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. సోషల్ మీడియా వేదికగా హోరెత్తిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎవరైతే ఈ పర్సంటేజీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తని చెప్పుకోవాలి. మీరు కూడా డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వండి, విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థుల విన్నపం అంటూ మనకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి టెట్ అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో ఓన్లీ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇటీవల బీఎడ్ అదేవిధంగా డిఎడ్ వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటుగా గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కోల్పోతున్నారని, ఇలాంటి వారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉంటారని అంచనా. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్ మొదటి విడత నిర్వహించారు టెట్కి సంబంధించి. మళ్ళీ ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ రెండవసారి నిర్వహించవలసి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు. అంటే టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నిసార్లైనా టెట్ పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు కూడా మీరు రాసిన ఏ టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిందో ఆ టెట్కి సంబంధించిన ఇయర్, హాల్ టికెట్కి సంబంధించిన వివరాలు, మార్క్స్ అనేవి నమోదు చేయవలసి ఉంటుంది. డిఎస్సిలో 20% మార్కుల వెయిటేజీ ఇవ్వడంతో ఇలా చూస్తే ఇప్పటికే అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారని చెప్పి సూచించారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్స్ అదేవిధంగా సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు. మరొక వైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు పేర్కొంటున్నారంటూ దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిపైన కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి దీనిపై ఏంటి కథ అనేది అఫీషియల్గా స్టేట్మెంట్లు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లు ఈ విధంగా రావడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి వెబ్సైట్లో మార్పులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ తొలగింపు, డిగ్రీలో 35% మార్కులున్న దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు అవకాశం అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి వెబ్సైట్లో మార్పులు, 10th అదేవిధంగా ఇంటర్ పర్సంటేజీల్లో తొలగింపు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సమస్య పరిష్కారం, డిగ్రీలో 35% మార్కులున్న దరఖాస్తు అప్లోడ్కి అవకాశం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. మెయిన్గా ఇంకొక అంశాన్ని కూడా అభ్యర్థులు రైజ్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ కోర్సులు చేసిన వాళ్ళకి సంబంధించి దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఓసీ క్యాండిడేట్లకు 50%, రిజర్వేషన్ అభ్యర్థులకు 45% మార్కులు తప్పనిసరి చేసింది. ఎస్జిడి పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్లో 50%, రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి 45% మార్కులు ఉండాలని నిర్ణయించింది. దీనిపై మార్పులు అయితే జరుగుతున్నాయి.
ఇక చాలామంది కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు అవకాశం కల్పించారు. అయితే వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో ఓపెన్ స్కూలింగ్లో 10వ తరగతి అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థులు కంగారు మొదలైంది. ఈ సమస్యపై పరిష్కార మార్గం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 10th అదేవిధంగా ఓపెన్ స్కూల్స్లో ఆప్షన్లపై ఆందోళన అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ ఓపెన్ 10th చేసిన వాళ్ళకి సంబంధించి ఓపెన్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి సంబంధించి 10వ తరగతి ఇంటర్లో ఆప్షన్లు చూపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా డిగ్రీ మార్కుల పర్సంటేజీ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్లతో డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కు మాత్రమే అర్హులని, వీరు ఫిజికల్ సైన్స్ రాసేందుకు అర్హత లేదన్నారు. కాగా మే 15 వరకు దరఖాస్తు అవకాశం అయితే ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో డిఎస్సి విడుదల చేసింది. డిఎస్సి నోటిఫికేషన్లో లోపాలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం సమావేశం అయితే నిర్వహించారు. ఇక్కడ పర్సంటేజీల విషయానికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన పర్సంటేజీలు తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి ఒక ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్లే. సిలబస్ విస్తృతంగా ఉన్న రీత్యా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. డిఎస్సి సమయంలో ఏపీపీఎస్సీ అదేవిధంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డిఎస్సిని వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. గత 7 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదన్నారు. అభ్యర్థుల వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకు పొడిగించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు, డివైఎఫ్ఐ ముఖ్య నేతలు ఇక్కడ కోరుతూ ఉన్నారు. ఇక డిఎస్సి రిలేటెడ్గా మీరు ఏదైనా డైరెక్ట్గా లోకేష్ గారికి మెయిల్ చేయాలనుకుంటే hello.lokesh@ap.gov.in అని చెప్పేసి మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత టు అడ్రస్ దగ్గర క్లారిటీగా ఇచ్చి మీ సమస్య ఏంటనేది క్లారిటీగా టైప్ చేయండి. రకరకాల సమస్యలు అభ్యర్థులు అయితే లేవనెత్తుతున్నారు కదా, మీ సమస్య అంతా కూడా క్లారిటీగా టైప్ చేసి డైరెక్ట్గా లోకేష్కి మెయిల్ చేసే అవకాశం అయితే ఉంది. hello.lokesh@ap.gov.in అని చెప్పేసి మీ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత టు అడ్రస్ దగ్గర క్లారిటీగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ సమస్య ఏంటనేది అంతా కూడా మెయిల్లో టైప్ చేసి ఇక్కడ సెండ్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మేలుకో ధృవపత్రం తీసుకో అంటూ సంబంధిత దరఖాస్తులకు ఇదే మంచి తరుణం అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం మనకి న్యూస్ డే నుంచి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా మనం పరిశీలన చేసినట్లయితే పోటీ పరీక్షల పాలిటెక్నిక్, జేఈఈ, ఎంసెట్, నీట్ వంటి వాటిలో ఉత్తీర్ణత అర్హత సాధించాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా ప్రవేశాలకు సంబంధించి ఆదాయ, కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి పత్రాలు, ధ్రువపత్రాలు తప్పనిసరి సమర్పించవలసి ఉంటుంది. ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు వాటికి దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో దీనికి సంబంధించి కూడా అత్యధిక మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారుల ఏర్పాట్లలో నిమగ్నం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. డిఎస్సికి సంబంధించి అప్లై చేసినప్పుడు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేసిన తర్వాత మీకు వచ్చిన క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్తో ఎప్పుడైనా లాగిన్ అయ్యి సర్టిఫికెట్స్ అనేవి మే 15 అప్లోడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉపయోగపడుతుంది. ఓన్లీ ప్రాబ్లం వల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి నెంబర్ ఎంటర్ చేస్తే ఆప్షన్లు రావడం లేదని, ఈడబ్ల్యూఎస్ అంశానికి సంబంధించి మెయిన్గా ప్రభుత్వం పరిశీలన చేయాలి. మిగిలిన క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించి గత మీ సేవ ద్వారా తీసుకున్న 2016 అయినా 18 అయినా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా అక్కడైతే తీసుకోవడం జరుగుతుంది. గత 2-3 రోజులుగా వచ్చిన న్యూస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా దానిలో క్లారిఫై అవుతాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి గత 2-3 రోజులుగా ఏవైతే న్యూస్ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందో ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీకున్న డౌట్స్ కూడా మిగిలిన డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో అందరికీ కూడా ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరిగింది. కాబట్టి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మీ దగ్గరికి వచ్చి చేరతాయి.
పోస్టల్ ఛార్జీ 120 రూపీస్ కాబట్టి స్పీడ్ పోస్ట్ యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ చాలా స్పీడ్గానే మీకు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే మన సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఆర్డర్ చేసుకోలేదో కంప్లీట్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి 3 పుస్తకాలకు సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. వాల్యూమ్ 1 పుస్తకం ఏమిటి, వాల్యూమ్ 2 పుస్తకం ఏమిటి, వాల్యూమ్ 3 పుస్తకం ఏమిటి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కంప్లీట్గా ఈ 3 పుస్తకాల సెట్ అనేది పోస్టల్ ఛార్జీలతో కలుపుకుని 1,300 రూపాయలు. 9989191997 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా అమౌంట్ చేసి స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసి సింపుల్గా మీ ఆర్డర్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బుక్స్ ఆర్డర్ ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. బుక్స్ ఆర్డర్ చేసుకునే క్రమంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్గా బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఉన్న తక్కువ సమయంలో ప్రాక్టీస్ పరంగా మీకు 100% ఉపయోగపడతాయి. వాల్యూమ్ 1లో వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ, మనకి టెట్లో సైకాలజీ అంటాం, డిఎస్సిలో క్లాస్ రూమ్ సైకాలజీ అంటాం. మనకి జనరల్ నాలెడ్జ్, స్టాండర్డ్ జీకే అంతా కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విద్యా దృక్పథాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. వాల్యూమ్ 2లో వచ్చేసరికి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి తెలుగు కంటెంట్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మెథడాలజీ. నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ. నెక్స్ట్ వాల్యూమ్ 3లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్, పరిసరాల విజ్ఞానం, సైన్స్ అండ్ సోషల్ కంటెంట్లు, అదేవిధంగా మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ మెథడాలజీలు కూడా వాల్యూమ్ 3లో ఉంటాయి. మీరు ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ పరంగా ఖచ్చితంగా ప్రాక్టీస్ పుస్తకాలను కూడా యూజ్ చేయాలి. ప్రాక్టీస్ పరంగా మన పుస్తకాలను అయితే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్లో కాస్త ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. వీలైనంత త్వరగా ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫుల్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో కూడా రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని బ్లాక్ కలర్ లోగోతో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి కూడా స్టోర్ అనే ఆప్షన్లో కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్కి సంబంధించి సబ్జెక్ట్ సిలబస్ అంతా ముందుగానే ఇవ్వడం జరిగింది. ముందుగా ఇచ్చిన సిలబస్ ప్రకారం టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.